ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగరాజ్ రామానుజాచార్య మఠంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం. టీటీడీ నమూనా ఆలయంలో ఊంజల్ సేవ, విష్ణుమూర్తిగా స్వామి దర్శనం. విజయవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు. జెండా ఎగురవేసి కవాతును తిలకించిన రాష్ట్ర గవర్నర్. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ ఈవో. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చిన శ్యామలరావు. తిరుమల గోకులం అతిథి గృహంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగురవేసిన టీటీడీ అదనపు ఈవో. భక్తుల భద్రతా సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్న వెంకయ్య చౌదరి. గోవింద నామస్మరణతో ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రాంతం మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని సెక్టార్ 8లో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజాచార్య మఠంలో ఆదివారం ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళాను పురస్కరించుకుని సెక్టార్ 6 వద్ద టీటీడీ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి కుంభమేళా భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహాక్రతువులో భాగంగా పలు ప్రాంతాల్లో టీటీడీ శ్రీ శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సెక్టార్ 8లోని శ్రీ రామానుజాచార్య మఠంలో ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకారంలో కొలువుదీర్చి ఆగమోక్తంగా షోడశోపచారాదులతో సేవించారు. ఆపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం శ్రీ వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణం వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఆదివారం సాయం సంధ్యవేళలో శ్రీనివాసుడికి శోభాయమానంగా నిర్వహించిన ఊంజల్ సేవ కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదించింది. అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో శ్రీ మహావిష్ణువు అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో ఊంజల్ సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రాంగణానికి విచ్చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపై పోలీసు దళాలు నిర్వహించిన కవాతును వీక్షించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన అభివృద్ధి శకటాల ప్రదర్శనను గవర్నర్ తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర ఫలాలు నేడు అందరికీ అందుతున్నాయని అభిలషించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీలోని వివిధ విభాగాలలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను చూపిన ఉద్యోగులకు ఈవో జె శ్యామలరావు వెండి డాలర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టీటీడీ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం ఘనంగా నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ మైదానంలో ఈ వేడుకలను ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ముందుగా మైదానం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావుకి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, అడిషనల్ సివిఎండ్ఎస్ఓ శివకుమార్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేశారు. టీటీడీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ నేతృత్వంలో మైదానంలో నిర్వహించిన పెరేడ్ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ గత ఏడాదిగా చేపట్టిన ధార్మిక కార్యక్రమాలను, సనాతన ధర్మ వ్యాప్తికి చేస్తున్న కృషిని, పురాతన ఆలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం, విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్ల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రానంతరం మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రయాగ్రాజ్లో జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం. తిరుమలకు విజన్ 2047 తయారు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, అలిపిరి బేస్ క్యాంప్, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్వేల నిర్మాణం, రాంబగీచా బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మరియు ఇతర ఆలయాలను ప్రణాళికాబద్ధంగా దశల వారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. భక్తులకు నాణ్యంగా, పరిశుభ్రంగా, రుచికరంగా అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేందుకు టీవీఎస్ మోటార్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నాం. భక్తులకు అందించే లడ్డూ అన్నప్రసాదాలకు తయారీకి వినియోగించే నాణ్యమైన ముడి సరుకుల ఎంపికలో సూచనలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్స్ జారీల కోసం నూతన విధానం కూడా తీసుకురావడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు కోసం చర్యలు చేపట్టాం. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీని పూర్తి స్థాయిలో గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ను త్వరలో ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం 70 లక్షల విలువైన 2 యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళంగా అందించింది. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో గత 40 నెలల వ్యవధిలో 3500 గుండె ఆపరేషన్లు, 17 గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం. అదేవిధంగా స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 3 నుంచి తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి వారం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు శ్రీవారి సేవలో పలు మార్పులు చేపట్టాం. తద్వారా భక్తులకు నిరంతరం మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడంలో భాగంగా హిందూ ధార్మిక ప్రాజెక్టులు కొన్ని దశాబ్దాల క్రితమే టీటీడీ ఏర్పాటు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వారు మరియు నాళాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్ట్, ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థతో హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సేవలో ఉద్యోగులు పునరంకితం కావాలని ఈ సందర్భంగా మరోసారి కోరుతున్నాను. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి పెరేడ్ ఏర్పాటు చేసిన భద్రతా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు, భక్తి సంకీర్తనలకు ప్రదర్శించిన నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి.
టీటీడీ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డాగ్ షో ప్రదర్శన ఉత్తేజభరితంగా సాగింది. అనంతరం పెరేడ్ కమాండర్గా వ్యవహరించిన ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ పెరేడ్లో మొదటి బహుమతి సాధించిన ఎక్స్ ఆర్మీ కంటింజెంట్, ద్వితీయ బహుమతి సాధించిన శ్రీనివాస సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్, తృతీయ బహుమతి సాధించిన మహిళా సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ కు ఈవో జె శ్యామలరావు బహుమతులను అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎస్వి మ్యూజిక్ కాలేజీ విద్యార్థినులకు, డాగ్ షోలో పాల్గొన్న సిబ్బందికి ఈవో శ్యామలరావు ప్రత్యేక బహుమతులను అందజేసి అభినందించారు. ఆపై టీటీడీలోని వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 36 మంది టీటీడీ అధికారులు, 267 మంది టీటీడీ ఉద్యోగులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాలర్ ప్రశంసా పత్రాలను ఈవో శ్యామలరావు అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చెందిన 7 అధికారులు, సిబ్బంది ఈ పురస్కారాలను స్వీకరించారు. వీరిలో సీనియర్ మేనేజర్ బ్రాడ్కాస్టింగ్ విభాగం పివిఎస్ కళాధర్, ఆధ్యాత్మిక విశేషాల విభాగం సీనియర్ ఏవీ రిపోర్టర్ డాక్టర్ టి పురుషోత్తం నాయుడు, సోషల్ మీడియా విభాగం మేనేజర్ డాక్టర్ వి రామలక్ష్మి, ప్రోగ్రామింగ్ ప్రొడక్షన్ మేనేజర్ ఎం ఉమా సంజయ్, అసిస్టెంట్ షరాఫ్ కె నాగరాజు, అసిస్టెంట్ సబార్డినేట్ పి పృథ్వీరాజులు ఉన్నారు. తిరుపతిలోని టీటీడీ ఈవో బంగళాలో ఆదివారం అట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అట్ హోం పోలీసు వారి బ్యాండ్ మేళాలతో ప్రదర్శించిన జాతీయ గీతాలాపనతో ప్రారంభమైంది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు, అతిథులను ఆత్మీయంగా పలకరించారు. అట్ హోం కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎస్వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులతో పాటు ఆలయ అర్చకులు, మీడియా ప్రతినిధులకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం వీరు తేనేటి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వాణి, అనంతకృష్ణల వేణుగాన కచేరి, అలాగే బ్యాండు మేళంతో అన్నమయ్య సంకీర్తనాలాపన అట్ హోంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఈవో జె శ్యామలరావు దంపతులు కళాకారులను ఘనంగా సత్కరించి బహుమతులను అందజేశారు. తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జెండా ఆవిష్కరణలో పాల్గొని జెండా వందనం చేశారు. అనంతరం సిబ్బందికి, పోలీసు వారికి టీటీడీ ఈవో జె శ్యామలరావు స్వీట్స్ పంచిపెట్టారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమిష్టి కృషితో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.
అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణలో మార్పులు తీసుకువచ్చామన్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర సేవలు తరిస్తున్న శ్రీవారి భక్తులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, శ్రీవారి సేవకులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంతంగా నిర్వహించడం జరిగింది. మనమందరం కూడా మన పరిధిలో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా సమిష్టి కృషి. మనందరం కూడా టీం వర్క్గా చేసినప్పుడు మాత్రమే మరింత విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాను. గతంలో మనం చేశాము, అదే లక్ష్యాలని పెట్టుకొని అందరము కూడా చాలా దిగ్విజయవంతంగా కార్యక్రమాలు నిర్వర్తించి అందరి యొక్క మన్నలను కూడా పొందటం జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో మనందరం కూడా చాలా కష్టపడి పనిచేసాం. అన్ని వైపులను కూడా భక్తుల నుంచి కానీ, అలానే ఉద్యోగుల నుంచి కానీ, విశ్రాంతి ఉద్యోగుల నుంచి కానీ, అలానే మనం కూడా ఎంతో సంతోషపడ్డాము. దీనందరికీ కూడా కారణం మనందరం కూడా కలిసి పనిచేయటం వల్లే అని ఈ సందర్భంగా చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా మరింత నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా స్కేల్ అంటే నంబర్ కూడా చాలా పెంచడం జరిగింది. ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నప్రసాదంలో వల్ల. అదేవిధంగా అన్నప్రసాదంలో మళ్ళీ మోడర్నైజేషన్ కానీ, మెకనైజేషన్ కానీ కొత్తగా టేకప్ చేయడం జరిగింది. కాలానికి అనుగుణంగా పాత పద్ధతుల పాలనలో కొత్త పద్ధతులు తీసుకురావటం, మెకనైజేషన్ తీసుకోవటం, ఎక్కువ మందికి మ్యాన్ పవర్ని మనకి మరింత ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సర్వ్ చేయటం కానీ కుక్ చేయటం కూడా కష్టమవుతుంది. సో దానివల్ల మన మెకనైజేషన్ ద్వారా ఎక్కువ మందికి స్కేల్ అప్ ఆపరేషన్స్ కూడా ఇంప్రూవ్ చేసే కార్యక్రమం దాన్ని ఈ మధ్యకాలంలో టేకప్ చేయడం జరిగింది. దానివల్ల రాబోయే కాలంలో మరింతగా మార్పులు వస్తాయి. ఈ కార్యక్రమంలో భాగమైన అందరికీ కూడా అన్నప్రసాద యూనిట్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మరింతగా అదే ఉత్సాహంతో ముందుకెళ్తే ప్రపంచంలోనే మనం నంబర్ 1 అని కావటంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వసతి సౌకర్యాలు కూడా చాలా వరకు ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ చేశాం. దర్శనంతో కానీ, లేకపోతే దర్శనం లేని వాళ్ళకు కూడా కొంతమంది ఇస్తున్నాం మనం. కానీ దర్శనం ఉండే వాళ్ళకి కంపల్సరీగా రూమ్ అలాట్మెంట్ మాత్రం చేయాల్సిందే, వాళ్ళ దర్శనం కన్ఫర్మేషన్ రావడంతో. అలానే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫేజ్డ్ మేనర్లో ఎప్పుడు ఏమి టేకప్ చేసి ఎప్పుడు కూడా వసతి సౌకర్యాలు భక్తులకి ఇబ్బందులు లేకుండా చేయాలి. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం చేయబోతున్నాం. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వైకుంఠ ద్వార దర్శనంలో ఈ 10 రోజుల్లో దాదాపు 6,83,000 మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం జరిగింది. అలానే మీకు రాబోయే కాలం ఫిబ్రవరి 4 నుంచి శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పగడ్బందీ ప్లాన్లో ఇప్పటికే అన్ని స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వామ్యంతో చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రాపర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా మంచిగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ కూడా పగడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసి విజయవంతం చేస్తామనే నమ్మకం మాకు ఉంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎస్వీబీసీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, భరతమాత, గాంధీ, నేతాజీ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఎస్వీబీసీ ఓఎస్టీ శ్రీ పద్మావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి ఎస్వీబీసీ ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎస్వీబీసీలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం ఓఎస్టీ పద్మావతి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారని, వాటి ఫలాలను మనం అనుభవిస్తున్నామని, ఎస్వీబీసీ ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభ కనపరుస్తూ సంస్థ ఉన్నతికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని సమకూర్చడానికి ఎంతో మేధో సంపత్తితో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఎంతో పటిష్టమైన, అంటే ఎన్నో దేశాల నమూనాలు గమనించి ఉత్కృష్టమైన కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగం. 1946లోనే కాన్స్టిట్యూషన్ రాయడానికి కాన్స్టిట్యూషన్ కమిటీని ఏర్పరిచారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి ప్రెసిడెన్షియల్ దీంట్లో ఉంటే చైర్మన్ అంబేద్కర్ గారు కూడా ఉన్నారు. సో ఆ కాన్స్టిట్యూషన్ 1946 జూలైలో ఏర్పడ్డ కమిటీ 49 నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సో 49 తర్వాత జనవరి 26 కల్లా కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఎస్వీబీసీలో కూడా మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బంధం మన సంస్థతో కూడా ఏర్పరచుకొని ఒక్కొక్కసారి కొంత మన స్వప్రయోజనాల్లో, లేకపోతే మనకంటూ ఒక సమస్య, వ్యక్తిగత సమస్య వచ్చిన టైంలో కూడా ఎంత మటుకు నేను నా ఆఫీస్ వర్క్ కూడా నియమబద్ధతో నా కర్మ నేను నిర్వహించగలుగుతాను అని చూసినప్పుడు సంస్థ కూడా మరింత ముందుకెళ్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అవార్డు గ్రహిస్తున్న మన అందరూ మిత్రులకి అభినందనలు తెలుపుతున్నాను. నెల్లూరు నగరం వేదాయపాలెంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సింహపురి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదాయపాలెంలోని శ్రీ వేద గణపతి కూడలి వద్ద ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ క్రతువులతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ గోవిందుని కళ్యాణం వీక్షించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేదోక్తంగా జరిగింది. పుష్యమాసం ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవానుడికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలతో ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.